ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఏమో. కానీ డిమాండ్ రీతి చౌదరి వల్ల ఇంత కాలం సస్టైన్ అయ్యారంటారు. ఏమంటారు? అలా ఏం లేదు, తను చాలా ఎందుకు టాస్క్లు ఆడట్లేదా, మీరు చూడట్లేదా, చూస్తూనే అంటారు కదా, చాలా బాగా ఆడతాడు, టాస్క్లో 100% ఇస్తాడు కదా. కానీ ఓటింగ్ పరంగా మన పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫాలోయింగ్ అని అంటున్నారు. ఉంది, బట్ నా ఫేవరెట్, నా ఒపీనియన్ లో తను విన్ అవ్వాలనుకుంటున్నాను. యా కళ్యాణ్ ఉంది అండ్ ఇమాన్యుయల్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓకే, తనుజకి ఎలా ఉంటుంది? బాగుంది, పక్కింటి అమ్మాయిలా ఉంటుంది అంతే. తనుజకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఏమో ఇంకా డెమాన్ క్యూట్ ఉంటాడు కదా. ఓకే, టైటిల్ వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఎవరా ఇద్దరు అని చెప్తారు? ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ వచ్చి ఉండొచ్చు మేము. సో ఎమ్మాన్యుల్ ఇప్పుడు అందరూ టార్గెట్ చేశారు కదా, సో దాని నుంచి ఏమని? టార్గెట్ అలా ఏం అనిపించలేదు, ఎందుకు సంజన గారు ఇమాన్యుయల్ కే సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు, అండ్ డెమాన్ కూడా అన్న అని తిరుగుతూ ఉంటాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా మొన్న టాస్క్ లో తను ఓడిపోయాడని చెప్పాడు కదా. సుమన్ శెట్టి గారి పరిస్థితి ఏంటి? సుమన్ ఎలాగో ఈ వీక్ వచ్చేస్తాడు కదా బయటికి. సంజన గారు టాప్ 5 లో ఉంటారంటారా? సంజన 50-50 అనుకుంటా, కానీ భరణి కోసం చాలా బాగా ట్రై చేస్తున్నారు కదా మా టీవీ వాళ్ళు ఉంచడానికి, సో మేబీ ఉండకపోవచ్చు. ఓకే, 2 months నుంచి మీరు చూస్తున్నారు కదా, బిగ్ బాస్ లో ఫేక్ గా ఎవరు ఉన్నారు, జెన్యున్ గా ఎవరు ఆడారు? ఫేక్ గా ఆడిన వాళ్ళందరూ బయటకు వచ్చారని అనుకుంటున్నాను. ఇంకా ఉంటే కొంచెం ఎవరు లేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ జెన్యూన్ అనిపిస్తున్నారు. లాస్ట్ సుమనే మిగిలిపోయాడు, తను వచ్చేస్తాడు ఎలాగైనా. అంటే రీతు లవ్ కూడా ఫేక్ అంటారు, మరి ఫేక్ గా బయటకు వచ్చింది కదా. లేదు, రీతు కూడా బాగానే జెన్యూన్ గా ఉంది కాబట్టి చూపించింది, లేదంటే యాక్ట్ చేసేది కూడా తను కూడా. తనుజ మీద చాలా ఫేక్ అని చెప్పి మహానటి అని కోరుకుంటున్నారు. తనుజకి మీకు ఎలా అనిపిస్తుంది? తనుజ 50-50 ఉంటుంది, 50% ఉంటుంది, అంతా అన్ని 50-50 చేస్తుంది. తనుజ ఈసారి సీజన్ లో ఎవరికైతే డబ్బులు ఇచ్చి డ్రాప్ అవ్వమంటే ఎవరు డ్రాప్ అవుతారని అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో? సంజన ఒకవేళ టాప్ 5 లో ఉంటే సంజన డ్రాప్ అవుతుంది, లేకపోతే ఎవరు అవ్వరు, ఎవరు తీసుకోరు. తనుజ డబ్బులు తీసుకొని సైడ్ అవుతుందంటారా? లేదు, అవ్వదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది కాబట్టి తను అవ్వదు, అలా తీసుకోదు అనుకుంటాను. ఇమానియల్ ఒకవేళ డబ్బులు తీసుకొని డ్రాప్ అయ్యే అవకాశం ఉందంటారా? టైటిల్ రేస్ ఇమాన్యుయల్ కూడా అవ్వకపోవచ్చు, అవడు, అవునా? ఎందుకంటే తనకి చాలా కాన్ఫిడెంట్ తన మీద. ఓకే, మరి పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ ఒకవేళ టాప్ 2 లో ఉండి డబ్బులు ఇస్తా అంటే 40 లక్షలు డ్రాప్ అవుతారా వీళ్ళు? వాళ్ళు కూడా అవ్వరని అనుకుంటున్నా, ఎవరు అవ్వరు, ఒక సంజన ఉంటేనే తీసుకుంటారని అనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ డెమాన్ పవన్ అన్నారు కదా, Yeah. డెమాన్ పవన్ మీరు ఓటేస్తున్నారా? వేయట్లేదు, వేయట్లేదా? మరి ఎలా గెలుస్తారండి టైటిల్? లాస్ట్ సీజన్ అలాగే ఒకరికి వేస్తే బయటకు వచ్చారు, అందుకే వేయట్లేదు. అయితే ఈసారి మీ ఎవరు వాళ్ళకి ఇస్తారా మరి? లేదు, ఎవరికి వేయట్లేదు. ఎవరికి థ్యాంక్ యూ మేడం.